నమస్కారం అండి. చాలామంది సైనస్ ప్రాబ్లం గురించి బాధపడుతుంటారు. సైనస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు మెయిన్గా తీసుకున్నట్లే సైనసైటిస్ అంటే మనకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనము ఏమవుతుందంటే ముక్కులో కండ పెరిగిందని చెప్తుంటారు. ముక్కులో కండ పెరిగి ముక్కులో ఉన్న సెప్టమ్ అనేది కొంచెం పక్కకు జరగడం, అంటే డీవియేషన్ ఆఫ్ ది నాసల్ సెప్టమ్ అంటాం. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండడం, ఎక్కువ మనకి ఏమంటే నోటి నుంచి గాలి తీసుకోవడం, అంటే ముక్కులో మనకు నాసల్ బ్లాకేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా నోటి నుంచి గాలి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే విపరీతమైన తలనొప్పి ఎక్కువగా ఉంటుందండి. అంటే వాళ్ళకు ఎక్కువ ఏసీ పడదు. ఏసీలో ఉన్న చల్లటి ప్రదేశాల్లో ఉన్న అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ తలనొప్పి ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ముక్కు దిబ్బడ, అంటే ముక్కు అంతా మూసుకుపోయి విపరీతమైన బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఉంటుందండి. ఈ సైనస్ ప్రాబ్లంకి చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో కొంతమంది స్కానింగ్ చేయించినప్పుడు తర్వాత చూసినప్పుడు సార్ దీనికి ఆపరేషన్ అవసరపడుతుంది, ఆపరేషన్ చేయించాలని చెప్తుంటారు కండి. కానీ మన హోమియోపతిలో వీటికి ఆపరేషన్ లేకుండానే మన మందుల ద్వారా ఈ సైనసైటిస్ ప్రాబ్లంకి మనము పూర్తిగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయండి.